సాయంత్రం ఒక వృద్ధ కాంగ్రెస్ నాయకుడు నాకు ఫోన్ చేసి ఓ పెద్ద మనిషిని కలవాలి, గతంలో వైఎస్కి బాగా సన్నిహితుడైనటువంటి ఒక వైఎస్ కోసం ఒక మ్యాగజైన్ పెట్టి దానికి ఎడిటర్గా వ్యవహరించిన ఒక పెద్ద మనిషిని కలవాలి, ఒక్కసారి అతని అవైలబిలిటీ కనుక్కొని చెప్పగలరా అని అడిగాడు. అడిగితే నా దగ్గర నెంబర్ ఉండాలండి అని చూశాను, లక్కీగా ఉంది. ఫోన్ చేస్తే ఆయన రేపు ఉదయం 9:30-10కి ఆఫీస్కి వచ్చాయి అన్నాడు. వెళ్ళా. ఆయన ప్రస్తుతం ఆ పత్రిక మూసేసి ఆయన ఒక సర్వే దుకాణం పెట్టుకున్నాడు. చాలా పెద్ద లెవెల్లో సర్వేలు చేస్తున్నాడు ఆయన అన్ని రాష్ట్రాల్లో. ఆయన అంటే నాకున్న పిక్చరు ఆ రోజుల్లో ఆయన నాకు పరిచయం అయినప్పుడు వైఎస్కి బాగా సన్నిహితంగా ఉండేవాడు ఆయన. ఆయన ఒక టైంలో చంద్రబాబు నాయుడు 2014లో గెలిచినప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని కొంత విమర్శించడానికి, అంటే ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద విమర్శించడానికి కూడా కొంతమందిని పోగు చేసి ఒక గ్రూప్ మీటింగ్స్ పెట్టించే ఏర్పాట్లు అవి చేశారు జగన్కి అనుకూలంగా. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతూ ఏపీలో పరిస్థితి ఏంటండి అన్న అంటే ఆయన చాలా విచిత్రంగా, నేను షాక్ అయ్యే సమాధానం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, కూటమి స్వీప్ చేయబోతోంది కదా అన్నాడు. కూటమి స్వీప్ చేయటం ఏమిటండి అన్నాడు. అంటే లేదు, మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు, గ్రౌండ్లో తెలియదు, అప్పర్ లేయర్ చూసి మాట్లాడుతున్నారు, ఇలా 100 మాట్లాడుతున్నారు, మీ వీడియోలు కూడా చూస్తున్నాను నేను, కానీ అది కరెక్ట్ కాదు, గ్రౌండ్ రియాలిటీయే నేను మాట్లాడుతున్నాను, అంత అనుకూలంగా లేదు పరిస్థితి, కూటమికే అనుకూలంగా ఉంది అని బలంగా నమ్ముతున్నాను నేను, అదే రియల్ అనుకుంటున్నాను అన్నాడు. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నాడు. కాంగ్రెస్ పరిస్థితి యాజ్ యూజువల్లే, కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే లేదు అక్కడ. కానీ షర్మిల చేసే ఉపన్యాసాలు, అలాగే రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున చాలామంది నాయకులు వచ్చి మాట్లాడతారు, ఇవన్నీ కూడా చంద్రబాబుకు ఉపయోగపడతాయి, కూటమికి ఉపయోగపడతాయి తప్ప కాంగ్రెస్కి అవేవి హెల్ప్ చేసే పరిస్థితి లేదు. జగన్ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయి కూటమికే పడేటువంటి అవకాశం ఉంది. 3% కంటే కాంగ్రెస్కి ఓట్ పర్సంటేజ్ వచ్చే పరిస్థితి నాకైతే కనబడటం లేదు. కాబట్టి కూటమి గెలుపుకి అది కూడా దోహదపడుతుంది అని అనుకుంటున్నాను నేను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి విన్ అయ్యేటువంటి పరిస్థితే నాకు కనిపిస్తుంది అని చాలా బలంగా దాదాపు 20 నిమిషాల పైన అర్వ్యూ చేశాడు ఆయన. సరే, నేను వెళ్ళిన పని చెప్పాను, అదేదో అయిపోయింది, బయలుదేరి వచ్చేసాను ఆఫీస్లో.